ఐపీఎల్ 2026 రీటెన్షన్ లిస్ట్ అయితే వచ్చేసింది భయ్య. ఈ రీటెన్షన్ లిస్ట్ చూసి చాలా మంది చాలా షాక్ అయినాం. ఎందుకంటే బిగ్ సర్ప్రైజ్, చాలా మంది అయితే రిలీజ్ చేసారు చాలా టీమ్స్, అండ్ చాలా మంది కూడా రీటెన్షన్ చేసుకున్నారు. కొన్ని సర్ప్రైజెస్ ఉన్నాయి, కొన్ని బిగ్ షాకింగ్ న్యూస్ అయితే ఉన్నాయి. అండ్ సంజు శాంసన్ ని సిఎస్కే వాళ్ళు తీసుకున్నారు కదా, కానీ సిఎస్కే కి సంజు శాంసన్ కెప్టెన్ గాడు, రుతురాజ్ గైక్వాడ్ అని చెప్పేసి వాళ్ళు కూడా అనౌన్స్మెంట్ చేసిర్రు. ఇలాంటి షాకింగ్ విషయాలు మొత్తం చాలా ఉన్నాయి వీడియోలో. ఈ వీడియో అయితే లాస్ట్ వరకు చూడడానికి అయితే ట్రై చేయండి, ఖచ్చితంగా లాస్ట్ వరకు చూడండి. ఎందుకంటే 10 టీంల గురించి మనం ఈ వీడియోలో ఫుల్ క్లారిటీగా మాట్లాడదాం. ఏ ప్లేయర్స్ టీంలో ఉన్నారు, ఏ ప్లేయర్స్ ని వదిలేసిర్రు, ఇంకా వాళ్ళ దగ్గర పర్సులో ఎంత అమౌంట్ ఉన్నది, అండ్ ఎన్ని స్లాట్స్ ఉన్నాయి ఇంకా తీసుకునే ప్లేయర్స్ గురించి, ఇవన్నీ ఫుల్ క్లారిటీగా మాట్లాడదాం. అండ్ ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గో. హాయ్, వెల్కమ్ బ్యాక్ టు కిరణ్ క్రేజీ రివ్యూస్. చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకుంటారు భయ్య. వీడియో చూస్తున్నావు భయ్య, కంటెంట్ అయితే చూస్తున్నావు కదా, సబ్స్క్రైబ్ కూడా చేసుకోవట్నే. అండ్ వీడియో నచ్చితే లైక్ కూడా చేయి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ కొత్త వాళ్ళు ఎవ్వరు చూసినా కానీ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే మీ సపోర్ట్ నాకు చాలా అవసరం. ఎందుకంటే ప్రతి వీడియో కూడా కానీ స్పోర్ట్స్ గురించి, క్రికెట్ కానీ, కబడ్డీ కానీ మీ ముందుకు తీసుకొస్తున్నా, మంచి కంటెంట్ మీ ముందుకు తీసుకొస్తున్నా అంటే నాకు సపోర్ట్ కావాలి కాబట్టి, ఇంకొంచెం మోటివేషన్ కావాలి కాబట్టి ఖచ్చితంగా ఈ ఐపీఎల్ 2026 స్టార్ట్ అయ్యే వరకు 5,000 సబ్స్క్రైబర్స్ అయితే నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా భయ్య. ఖచ్చితంగా 5,000 సబ్స్క్రైబర్ మనం సాధించాలి ఖచ్చితంగా. అండ్ ఇప్పుడు మనం మెయిన్ కంటెంట్ గురించి మనం మాట్లాడదాం. ఫస్ట్ 10 టీంల గురించి అయితే ఎవరెవరు రిలీజ్ చేసారు, ఎవరెవరు రీటైన్ అయ్యారు దాని గురించి మాట్లాడిన దాని తర్వాత అసలు మనం సర్ప్రైజ్ అయింది ఎక్కడ, బిగ్ షాకింగ్ రిలీజెస్ ఎక్కడ, అంటే ఎవరెవరిని రిలీజ్ చేసినప్పుడు అసలు మనం అన్ఎక్స్పెక్టెడ్ గా ఉన్నాం, అసలు ఎక్స్పెక్ట్ చేసినమేమి, అసలు ఎక్స్పెక్ట్ చేయని ప్లేయర్స్ ఎవరో వాడి గురించి మాట్లాడదాం. ఫస్ట్ అయితే మనం పంజాబ్ కింగ్స్ గురించి మాట్లాడదాం. అండ్ లాస్ట్ కూడా మన ముంబై ఇండియన్స్ కానీ, చెన్నై కానీ, ఆర్సీబీ కానీ, ఎస్ఆర్హెచ్ కానీ ఈ టీమ్స్ నుంచి చాలా ఎగ్జైట్మెంట్ రిలీజెస్ అయితే ఉన్నాయి. మంచి మంచి ప్లేయర్స్ ని కూడా వదిలేసుకున్నారు. కేకేఆర్ లాంటి టీం కూడా మంచి మంచి ప్లేయర్స్ ని వదిలేసుకున్నారు. అందుకే లాస్ట్ వరకు చూడండి, చాలా ఎగ్జైట్మెంట్ గా ఉంటది. ఫస్ట్ మనం పంజాబ్ కింగ్స్ గురించి మాట్లాడదాం. పంజాబ్ కింగ్స్ లో ఎవరెవరి రిలీజ్ చేసిన చెప్పేసి మాట్లాడదాం. పంజాబ్ కింగ్స్ కి వచ్చేసరికి గ్లెన్ మ్యాక్స్వెల్ అండ్ హరోన్ హర్డే, జోస్ ఇంగ్లీష్, కుల్దీప్ సేన్ అండ్ ప్రవీణ్ డూబే, అంటే టోటల్ గా 5 మెంబర్స్ అయితే వాళ్ళు రిలీజ్ చేసారు. దీంట్లో మనం ఎక్స్పెక్ట్ చేసింది ఏంటంటే గ్లెన్ మ్యాక్స్వెల్ ని రిలీజ్ చేసిందని చెప్పి మనం ఎక్స్పెక్ట్ చేసినాం. ఎందుకంటే లాస్ట్ సీజన్ అంత పర్ఫార్మెన్స్ అయితే లేదు గ్లెన్ మ్యాక్స్వెల్ నుంచి. అండ్ పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ఎంతో చాలా మంచి, ఖచ్చితంగా పంజాబ్ ని గెలిపించాలన్న కసితోనే ఆడిండు, ఫైనల్ వరకు అయితే తీసుకెళ్ళిండు శ్రేయస్ అయ్యర్. కానీ గ్లెన్ మ్యాక్స్వెల్ నుంచి అంత పర్ఫార్మెన్స్ లేదు, ఖచ్చితంగా రిలీజ్ చేస్తారని చెప్పేసి మనం ఎక్స్పెక్ట్ చేసినాం. కానీ ఇక్కడ మనం ఎక్స్పెక్ట్ చేయని ప్లేయర్ ఎవరంటే జోస్ ఇంగ్లీష్ భయ్య. జోస్ ఇంగ్లీష్ ఎందుకంటే మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చిండు. అండ్ ప్లే ఆఫ్ లో బుమ్రా బౌలింగ్ లో ఒక 20 రన్స్ కొట్టిండు ఒక ఓవర్ లో. అక్కడ మ్యాచ్ మొత్తం టర్న్ అయిపోయింది. ఆ మ్యాచ్ పంజాబ్ కింగ్స్ గెలిచిరు ప్లే ఆఫ్ లో. మరి అలాంటి ప్లేయర్ జోస్ ఇంగ్లీష్ ని అసలు రిలీజ్ చేస్తారు అని చెప్పేసి అసలు ఎక్స్పెక్ట్ కూడా చేయలేం. మీరు ఏమైనా ఎక్స్పెక్ట్ చేసిర్రా? ఎక్స్పెక్ట్ చేస్తే కామెంట్ చేయండి. అండ్ ఇప్పుడు పంజాబ్ కింగ్స్ కి టోటల్ గా 11.5 CR అయితే మిగిలింది భయ్య. 11.5 CR అయితే ఉంది పర్సులో. ఇంకా యాక్షన్ లో మెయిన్ గా ఇప్పుడు ఈ సీజన్ కి రూల్స్ ఏంటంటే రిటెన్షన్ కి లాస్ట్ సీజన్ లో 5 to 6 మెంబర్స్ మాత్రమే రిటైన్ చేసుకోవాలి. కానీ ఇప్పుడు అట్లా కాదు, నువ్వు ఎంత మందినైనా రిటైన్ చేసుకో, లిమిట్ అనేది అసలుకే లేదు. టోటల్ గా నీ స్క్వాడ్ లో 25 మెంబర్స్ ఉండాలా. ఆ 25 మెంబర్స్ కూడా రిటైన్ కూడా చేసుకోవచ్చు. అండ్ మిగతా ప్లేయర్స్ ని వాళ్ళు రిలీజ్ చేసుకోవచ్చు. ఇదైతే ఐపీఎల్ 2026 రూల్స్ భయ్య. అండ్ 11.5 CR అనేది వీళ్ళకి ఇంకా మిగిలి ఉంది. మరి దాంట్లో ఇంకా ఎంత మందిని తీసుకుంటారు, ఎవరెవరిని బెస్ట్ పిక్ చేస్తారని చెప్పేసి దాని గురించి మనం తెలుసుకుందాం. ఫస్ట్ ఇప్పుడు పంజాబ్ కింగ్స్ లో ఎవరెవరు ఉన్నారో దాని గురించి అయితే మనం మాట్లాడదాము. పంజాబ్ కింగ్స్ కి వచ్చేసరికి రీటైల్ ప్లేయర్స్ శ్రేయస్ అయ్యర్, హర్షదీప్ సింగ్, ప్రభ్సిమ్రాన్ సింగ్, ప్రియాన్స్ హారియా, యుజ్వేంద్ర చాహల్, శశాంక్ సింగ్, నేహల్ వదేరా, లాకీ ఫర్గసన్, మార్కో ఎన్సన్, మార్కస్ స్టోయినిస్ అండ్ అజ్మతుల్లా ఉమర్ జాయ్ అండ్ హర్నూర్ పన్ను, హర్ప్రీత్ బ్రార్, మిచెల్ హోవెన్ ఆస్ట్రేలియా ప్లేయర్, అండ్ అట్లాగే ముషీర్ ఖాన్ అండ్ పైలా అవినాష్ అండ్ సుయాన్ సెడ్జే, విష్ణు వినోద్, వైశాఖ్ విజయ్ కుమార్. అండ్ ఈ ప్లేయర్ అందరికి మనకు తెలుసు, ఎందుకంటే లాస్ట్ టైం ఆర్సీబీ లో కూడా ఆడిండు కాబట్టి. అండ్ బాట్లెట్ అండ్ యష్ ఠాకూర్. చూడండి పంజాబ్ కింగ్స్ టీమ్స్ ఎట్లా ఉందో. అండ్ వీళ్ళకి ఇంకా రిమైనింగ్ స్లాట్స్ వచ్చేసి ఓన్లీ 4 మెంబర్స్ మాత్రమే ఉన్నారు. 11.5 CR లో 4 వాళ్ళైతే
పిక్ చేయాలి. ఆ నలుగురిని మనం ఎవరిని పిక్ చేస్తారు అనేది ఒకసారి మనం చాలా ఆలోచించాలి. ఎందుకంటే ఫారెన్ ప్లేయర్స్ అయితే తీసుకోవాలంటే మ్యాక్స్వెల్ ని, అక్కడ జోస్ ఇంగ్లీష్ ని, హరన్ హర్డేని ఇలాంటి ప్లేయర్స్ ని వదిలేసారు. కాబట్టి వీళ్ళకి ఇప్పుడు ఫారెన్ ప్లేయర్స్ కూడా మార్కో ఎన్సన్ కానీ, స్టోనిస్ కానీ, ఒమర్జా కానీ, మిచెల్ ఓవెన్ కానీ, ఫెర్గసన్ కాబట్టి ఇలాంటి ప్లేయర్స్ ఉన్నారు. వీళ్ళకి ఇంకా అంటే ఫారెన్ ప్లేయర్స్ ని తీసుకోవాల్సిన అవసరం ఏం లేదు అని చెప్పేసి నాకైతే అనిపిస్తుంది. మంచి టీం అయితే పంజాబ్ కి అయితే మంచి టీం ఉంది. అటు బౌలింగ్ లో కానీ, ఇటు బ్యాటింగ్ లో కానీ మంచి టీం అయితే ఉంది అని నాకైతే అనిపిస్తుంది. కానీ ఎక్కడనో కొంచెం స్పిన్నింగ్ లో యుజ్వేంద్ర చాహల్ కి ఇంకో స్పిన్నర్ అయితే కావాల్సి వస్తుంది భయ్య. యుజ్వేంద్ర చాహల్ ఒక్కడు మాత్రమే మంచి స్పిన్నర్ అయితే ఉన్నాడు పంజాబ్ కింగ్స్ కి. మరి ఇంకో స్పిన్నర్ కూడా కావాల్సి వస్తుంది. మరి ఇంకేమైనా బెస్ట్ పిక్ చేస్తారా? ఆ మినీ యాక్షన్ లో December 16 నాడు జరుగుతుంది కాబట్టి అక్కడ మరి ఎలాంటి ప్లేయర్స్ ని తీసుకుంటారో అప్పుడు చూద్దాం మనం. అండ్ ఇప్పుడు నెక్స్ట్ టీం గురించి మాట్లాడదాం. నెక్స్ట్ ఏ టీం గురించి మాట్లాడదాం? గుజరాత్ టైటన్స్ గురించి అయితే మనం మాట్లాడదాం. గుజరాత్ టైటన్స్ లో మెయిన్ గా వాళ్ళు రిలీజ్ చేసిన ప్లేయర్స్ గురించి మనం మాట్లాడదాం. గుజరాత్ టైటన్స్ లో ఫస్ట్ అయితే వాళ్ళు రిలీజ్ చేసిన ప్లేయర్స్ ఒకసారి క్లారిటీగా వినండి. దాసూన్ షనక, గెర్లాడ్ కోడ్జే, కరీం జనత్ అండ్ కులాబత్ కేజ్రోలియా అండ్ మైపాల్ లోమ్రోర్. ఈ 5 మెంబర్స్ అయితే వాళ్ళు రిలీజ్ చేశారు. ఇంకా 12.9 CR అయితే ఉంది. దాసూన్ షనక ని రిలీజ్ చేశారని చెప్పేసి అందరం అనుకున్నాం, ఎక్స్పెక్ట్ చేసినాం. కానీ ఎక్స్పెక్ట్ చేయని ప్లేయర్ ఎవరంటే గెర్లాడ్ కోడ్చే గురించి అయితే మనం ఎక్స్పెక్ట్ చేయలేము. ఎందుకంటే లాస్ట్ సీజన్ లో మంచి బౌలింగ్ ఇచ్చిండు, మంచి బ్యాటింగ్ కూడా చేసిండు. వీళ్ళు కూడా ముంబై ఇండియన్స్ తో ఆడినప్పుడు అసలు మ్యాచ్ వర్షం పడి మళ్ళీ స్టార్ట్ అయ్యి, వర్షం పడి ఆగిపోయి మళ్ళీ స్టార్ట్ అయ్యి, వర్షం పడి మళ్ళీ ఆగిపోయి మళ్ళీ స్టార్ట్ అయ్యి, ఆ టైంలో గెర్లాడ్ కోడ్జే వచ్చి 6 కొట్టిండు చూడు. అక్కడ మ్యాచ్ మొత్తం టర్న్ అయిపోయింది అండ్ గుజరాత్ టైటన్స్ మ్యాచ్ విన్ అయింది. ఆ మ్యాచ్ ఒకవేళ మీకు గుర్తుంటే ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి. అండ్ గుజరాత్ టైటన్స్ వాళ్ళు మెయిన్ గా ఈ 5 మెంబర్స్ అయితే వాళ్ళు రిలీజ్ చేశారు. వాళ్ళ దగ్గర ఇంకా 12.9 CR అయితే ఉంది. మరి టోటల్ గా వీళ్ళు ఎవరెవరిని రిటైన్ చేసుకున్నారంటే రిమైనింగ్ ప్లేయర్స్ మొత్తం వాళ్ళు రిటైన్ చేసుకున్నారు. వాటి గురించి కూడా మనం ఒకసారి మాట్లాడదాం షార్ట్ కట్ గా. ఎవరెవరిని వాళ్ళు రిటైన్ చేసుకున్నారో గుజరాత్ టైటన్స్ వాళ్ళు. మెయిన్ గా శుభ్మన్ గిల్ కెప్టెన్, సాయి సుదర్శన్, వాషింగ్టన్ సుందర్, మొహమ్మద్ సిరాజ్, ప్రసిద్ కృష్ణ, సాయి కిషోర్, జాస్ బట్లర్, కగిసో రబాడా అండ్ రషీద్ ఖాన్, ఇషాంత్ శర్మ, గ్లెన్ ఫిలిప్స్, అనుజ్ రావత్, గుర్నూర్ సింగ్ బ్రార్ అండ్ జయంత్ యాదవ్, కుమార్ కుషాగ్రా అండ్ మానవ్ సుతార్, మొహమ్మద్ అర్షద్ ఖాన్ అండ్ నిశాంత్ సింధు, రాహుల్ తివాటియా, షారుఖ్ ఖాన్. టోటల్ గా ఈ మెంబర్స్ అయితే వాళ్ళు రీటైన్ చేసుకున్నారు. అండ్ ఇంకా 5% అంటే 5 స్లాట్స్ అనేది ఇంకా 5 మెంబర్స్ వాళ్ళు తీసుకోవాలి. టోటల్ గా ఇంకా 12.9 CR లో ఈ మినీ యాక్షన్ లో ఇంకా 5 మందిని వాళ్ళైతే తీసుకోవాలి. ఈ గుజరాత్ టైటన్స్ నుంచి అన్ఎక్స్పెక్టెడ్ ప్లేయర్ గెర్లాడ్ కోడ్జే. మనం అసలు ఎక్స్పెక్ట్ కూడా చేయలేము రిలీజ్ చేస్తారని చెప్పేసి. కానీ గుజరాత్ టైటన్స్ మళ్ళీ అదే టీమ్ తో వాళ్ళు దిగుతున్నారు. లాస్ట్ టైం అయితే ఖచ్చితంగా వాళ్ళకు మిడిల్ ఆర్డర్ నుంచి మంచి పర్ఫార్మెన్స్ రాలేదు. ఎవరైతే టాప్ ఆర్డర్ లో ఉన్నారో టాప్ 3 శుభ్మన్ గిల్ గానీ, సాయి సుదర్శన్ గానీ అండ్ మనకు జాస్ బట్లర్ గానీ వీళ్ళ నుంచి అంత ఎంతో కొంచెం పర్ఫార్మెన్స్ వచ్చింది. అండ్ ఇక్కడ మెయిన్ గా రూథర్ఫర్డ్ నుంచి కూడా మంచి పర్ఫార్మెన్స్ వచ్చింది. కానీ ఇప్పుడు రూథర్ఫర్డ్ లేడు. రూథర్ఫర్డ్ ముంబై ఇండియన్స్ వాళ్ళు ట్రేడ్ చేసుకున్నారు ఆల్రెడీ. మరి ఇప్పుడు ఇక్కడ ఫారెన్ ప్లేయర్స్ నుంచి మరి ఎవరు? గ్లెన్ ఫిలిప్స్ కి అయితే ఈసారి ఖచ్చితంగా ఛాన్స్ వస్తుంది. గ్లెన్ ఫిలిప్స్ ఫీల్డింగ్ గానీ, బౌలింగ్ గానీ, బ్యాటింగ్ గానీ ఒకసారి చూడండి. వాడిలో నాకు జబర్దస్త్ అనిపించేది గ్లెన్ ఫిలిప్స్ ఫీల్డింగ్ భయ్య. మామూలు ఫీల్డింగ్ చేయడు, నిజంగా సూపర్ మ్యాన్ లెక్క ఎగురుతూనే ఉంటాడు గ్లెన్ ఫిలిప్స్. అలాంటి ప్లేయర్ ఈసారి మాత్రం గ్లెన్ ఫిలిప్స్ కి మంచి ఛాన్స్ అయితే వస్తుందని నాకైతే అనిపిస్తుంది. గుజరాత్ టైటన్స్ చాలా మంచి టీం, ఇది కూడా చాలా మంచిగా ఉంది. మరి ఇంకా మీ 5 మెంబర్స్ ని ఎవరు తీసుకుంటారో దాని గురించి మినీ యాక్షన్ లో మనం తెలుసుకుందాం. అండ్ ఇప్పుడు నెక్స్ట్ ఏ టీం గురించి మాట్లాడదాం. నెక్స్ట్ వచ్చేసి KKR, కోల్కతా నైట్ రైడర్స్. KKR గురించి మాట్లాడదాం. చాలా క్లారిటీగా వినండి. ఇక్కడ నుంచి ఇంకా చాలా మంచిగా ఉంటది. ఎందుకంటే KKR లో చాలా అన్ఎక్స్పెక్టెడ్ ప్లేయర్స్ అయితే రిలీజ్ చేసిర్రు. ఎంతో కాలం KKR కి చాలా మంచిగా ఆడిన ప్లేయర్స్. అసలు KKR అంటేనే గుర్తొచ్చేది మనకు ఆండ్రే రసూల్ లాంటి ప్లేయర్స్ కూడా వాళ్ళు రిలీజ్ చేసారంటే అసలు ఏం రీజన్ మనకే తెలియదు. కానీ ఒకసారి రిలీజ్డ్ ప్లేయర్స్ గురించి మనం మాట్లాడదాం. KKR నుంచి KKR లో ఆండ్రే రసూల్, క్వింటన్ డీకాక్, వెంకటేష్ అయ్యర్, మోయిన్ అలీ, ఎండ్రిక్ నోకియా అండ్ రహమానుల్లా గురుబాజ్, స్పెన్సర్ జాన్సన్ అండ్ చేతన్ సకారియా అండ్ లువినిత్ సిసోడియా.
ఈ ప్లేయర్స్ అయితే వాళ్ళు రిలీజ్ చేసారు. టోటల్ గా 8 మెంబర్స్ అయితే వాళ్ళు రిలీజ్ చేశారు కేకేఆర్. అండ్ దీని నుంచి మనం అన్ఎక్స్పెక్టెడ్ ప్లేయర్స్ ఎవరంటే నిజంగా ప్రతి ఒక్కరికి కూడా గుర్తుండేది ఆండ్రే రసూల్. ఇంకా మిగతా ప్లేయర్స్ అయితే వెంకటేష్ అయ్యర్. అండ్ వెంకటేష్ అయ్యర్ ఆల్సో కూడా అన్ఎక్స్పెక్టెడ్ ప్లేయర్స్ అనుకోవచ్చు. కాకపోతే లాస్ట్ సీజన్ అంతా పర్ఫార్మెన్స్ అయితే లేదు వెంకటేష్ అయ్యర్ నుంచి, కాబట్టి కొంచెం ఎక్స్పెక్ట్ చేసినా మనం. వెంకటేష్ అయ్యర్ని రిలీజ్ చేశారు అండ్ 23 CR పెట్టి తీసుకున్నారు. ఆ 23 CR అనేది చాలా ప్రెజర్ గా ఫీల్ అయిన వెంకటేష్ అయ్యర్. అంత పర్ఫార్మెన్స్ అయితే లేకపోయింది. అసలు వాళ్ళకి ఓపెనింగ్ లేదు, మిడిల్ ఆర్డర్ లేదు, అండ్ ఫినిషర్స్ రోల్ అంతా మంచిగా లేదు. బౌలింగ్ మాత్రమే అంతో ఇంతో కొంచెం మంచిగా ఉండి వాళ్ళు ఏదో కొంచెం మ్యాచ్లు వాళ్ళు గెలిచారు కానీ, అండ్ మిగతా డిపార్ట్మెంట్స్ మొత్తం ఎక్కడ కూడా అంత సెట్ అయినట్టు అనిపించలేదు లాస్ట్ టైం. కానీ ఈ సీజన్ మాత్రం ఖచ్చితంగా కేకేఆర్ వాళ్ళు గట్టి ప్లాన్ తోనే వచ్చిర్రు అని చెప్పేసి నాకైతే అనిపిస్తుంది. కాకపోతే ఆండ్రే రసూల్ ని వదులుకోవడం నిజంగా ప్లస్సా మైనస్సా అంటే నాకు తెలిసి నేనైతే మైనస్సే అనుకుంటా. ఆండ్రే రసూల్ ని వాళ్ళు రిలీజ్ చేసిర్రు. ఒక్కసారి ఆర్సీబీ వాళ్ళు ఆండ్రే రసూల్ ని తీసుకుంటే ఏ విధంగా ఉంటది. అక్కడ ఆర్సీబీ ఫారెన్ ప్లేయర్స్ లో లివింగ్ స్టోన్ అయితే వాళ్ళు రిలీజ్ చేసారు. ఇప్పుడు ఆ లివింగ్ స్టోన్ ప్లేస్ లో ఆండ్రే రసూల్ వస్తే ఎట్లుంటది ఒకసారి ఊహించుకోండి, ఇమాజిన్ చేసుకోండి, మస్తు మజా వస్తుంది. అండ్ కేకేఆర్ ఆండ్రే రసూల్ ని వదులుకోవడం అయితే నిజంగా చాలా అయితే బాధాకరం. ఎందుకనంటే ఎలాంటి సిచ్యువేషన్ లోనైనా మ్యాచ్ గెలిపించగల సత్తా ఉన్న ప్లేయర్ ఆండ్రే రసూల్. ఒక్కసారి బ్యాటింగ్ కు దిగిందనంటే క్రీజ్ లో ఆపోజిషన్ బౌలర్ ఎవరైనా సరే వాళ్ళకు పడిపోవాల్సిందే. ఆ విధంగా విధ్వంసకర బ్యాట్స్మెన్ ఆండ్రే రసూల్. 6లు 4లు మామూలుగా ఉండదు. 6 కొట్టిందంటే అది ఫిక్సే. ఇంకా అంతే. అది ఎంత డిస్టెన్స్ పోయిందో దాని గురించి మాత్రమే మనం చూసుకోవాలి. గాలికి పోయిందంటే అంతే, ఇంకా 6 అది. అండ్ రిలీజ్డ్ ప్లేయర్స్ వచ్చేసి కేకేఆర్ నుంచి అయితే ఇది భయ్యా. అండ్ ఇప్పుడు మనం కేకేఆర్ ఎవరెవరు రిటైన్ చేసుకురో దాని గురించి కూడా మనం మాట్లాడదాం. కేకేఆర్ రిటైన్ ప్లేయర్స్ వచ్చేసి అజింక్య రహానే, హర్షిత్ రాణా, రింకు సింగ్, వరుణ్ చక్రవర్తి, సునీల్ నారాయణ్ అండ్ యాంగ్రికిష్ రఘువంశీ, మనీష్ పాండే, రోమన్ పోవెల్, రమన్దీప్ సింగ్, అంకుల్ రాయ్, ఉమ్రాన్ మాలిక్ అండ్ వైభవ్ అరోరా. ఈ ప్లేయర్స్ అయితే వాళ్ళు రిటైన్ చేసుకున్నారు. అండ్ మెయిన్ గా 13 మెంబర్స్ స్లాట్స్ అయితే ఇంకా ఉంది. అంటే ఇంకా 13 మెంబర్స్ వాళ్ళు తీసుకోవాలి. టోటల్ గా 64.3 CR. అక్కడ మెయిన్ గా ఆండ్రే రసూల్ అండ్ వెంకటేష్ అయ్యర్ వీళ్ళిద్దరిని రిలీజ్ చేయడం వల్లనే ఆల్మోస్ట్ ఒక 40+ CR అయితే వాళ్ళకు మిగిలింది. కాబట్టి ఇప్పుడు 64.3 CR లో ఇంకా 13 మందిని అయితే వాళ్ళు తీసుకోవాలి. వాళ్ళకైతే పరిస్థితి అయితే మంచి ఖాళీ ఉంది. మంచి మంచి ప్లేయర్స్ ఇంకా పిక్ చేస్తారేమో చూడాలి. అండ్ కెప్టెన్ కూడా మరి అజింక్య రహానే ఉంటాడా, లేకపోతే ఇంకేమైనా మంచి ప్లేయర్స్ ని తీసుకొని వాళ్ళని కెప్టెన్ చేస్తాడా, లేకపోతే ఉన్న దాంట్లోనే ఇంకోరిని కెప్టెన్ చేస్తాడు చూడాలి. చాలా మంచి ప్లేయర్స్ అయితే ఉన్నారు ఇంకా కేకేఆర్ కి. అండ్ ఇప్పుడు మనం నెక్స్ట్ టీం గురించి మాట్లాడదాం. నెక్స్ట్ టీం వచ్చేసి ఢిల్లీ క్యాపిటల్స్. ఢిల్లీ క్యాపిటల్స్ గురించి మనం మాట్లాడదాం. ఫస్ట్ అయితే ఎవరెవరైతే వాళ్ళు రిలీజ్ చేసారో దాని గురించి మనం మాట్లాడదాం. ఎందుకంటే ఢిల్లీ క్యాపిటల్స్ లో ఫాఫ్ డు ప్లెసిస్ రిలీజ్ చేసిన ప్లేయర్స్ అండ్ జేక్ ఫ్రేజర్, ఎంసీ గుర్క్. నిజంగా సెల్ఫ్ రిలీజ్ అయ్యండేమో జేక్ ఫ్రేజర్, ఎంసీ గుర్క్. ఎందుకంటే లాస్ట్ టైం అంత ఓపెనింగ్ గా వచ్చినా గానీ అంత పర్ఫార్మెన్స్ అయితే లేదు ఎంసీ గుర్క్ నుంచి. అండ్ మోహిత్ శర్మ, ఇదైతే అన్ఎక్స్పెక్టెడ్ మోహిత్ శర్మది. అండ్ దర్శన్ నాల్కండే అండ్ మవనత్ కుమార్ అండ్ సిద్దికుల్లా అటల్ ఫారెన్ ప్లేయరు అండ్ ఆఫ్ఘనిస్తాన్ ప్లేయరు. అటల్ మంచి ప్లేయరే. కాకపోతే ఇక్కడ మెయిన్ గా ఫాఫ్ డు ప్లెసిస్ ని రిలీజ్ చేసినట్టే మళ్ళీ సిఎస్కే కి కూడా వస్తాడా, తీసుకుంటారా అని చెప్పేసి చాలా టాక్స్ అయితే వస్తున్నాయి. సిఎస్కే కి కానీ మళ్ళీ ఫాఫ్ డు ప్లెసిస్ వచ్చిందంటే ఖచ్చితంగా చాలా స్ట్రాంగ్ అవుతుంది, చాలా గట్టి అవుతుంది సిఎస్కే టీము. అండ్ ఫాఫ్ డు ప్లెసిస్ ని వదులుకోవడం ఢిల్లీకి మంచిదేనా, కరెక్టేనా అంటే నిజంగా కరెక్టే. ఎందుకంటే మిగతా ప్లేయర్స్ చాలా మంచి ప్లేయర్స్ ఉన్నారు ఢిల్లీలో. మరి ఎవరెవరు ఉన్నారు దాని గురించి కూడా మనం మాట్లాడదాము. ఢిల్లీ రిటైన్ చేసుకున్న ప్లేయర్స్ ఎవరెవరు అంటే నిజంగా అక్షర్ పటేల్, కేఎల్ రాహుల్ గురించి మనం మాట్లాడదాం. కేఎల్ రాహుల్ ని రిలీజ్ చేస్తారని చెప్పేసి చాలా మంది చాలా ఛానల్లో కూడా ఇంకా చెప్పారు కేఎల్ రాహుల్ ని రిలీజ్ చేస్తున్నారు అని చెప్పేసి. కానీ లేదు, అక్కడ కేఎల్ రాహుల్ ఎంత మంచిగా ఆడిన లాస్ట్ సీజన్ మనకు అందరూ తెలిసిందే. కేఎల్ రాహుల్ ఒక్కడే నిలబడి ఏ సిచ్యువేషన్ లో అయినంటే నువ్వు ఓపెనర్ గా దించినా, లేకపోతే నెంబర్ 3 రమ్మన్నా, నెంబర్ 5 రమ్మన్నా, ఫినిషర్ గా రమ్మన్నా కేఎల్ రాహుల్ వచ్చి ఆడుతాడు. కాబట్టి కేఎల్ రాహుల్ ఏ టీం కున్నా చాలా మంచిది. అండ్ అక్షర్ పటేల్, కేఎల్ రాహుల్, కుల్దీప్ యాదవ్, కరుణ్ నాయర్, నితీష్ రాణా, నటరాజన్, మిచెల్ స్టార్క్, ట్రిస్టన్ స్టబ్స్, అశుతోష్ శర్మ, అభిషేక్ పోరల్, అజయ్ మండల్, దుష్మంత చమేరా, మాధవ్ తివారీ, ముఖేష్ కుమార్, సమీర్ రిజ్వీ, త్రిపురణ విజయ్ అండ్ విప్రాజ్ నిగమ్ లాస్ట్ టైం మొత్తం
అతని పర్ఫార్మెన్స్ తో చాలా మంచి పేరైతే తెచ్చుకున్నాడు ఢిల్లీ క్యాపిటల్స్ నుంచి విప్రాజ్ నిగమ్. అండ్ స్పిన్నర్ అండ్ ఆల్రౌండర్, మంచి బ్యాటింగ్ కూడా చేయగలిగాడు. అండ్ ఇంకా రిమైనింగ్ వచ్చేసి 21.8 CR ఉంది. టోటల్ గా 8 స్లాట్స్ ఉన్నాయి. ఇంకా 8 మెంబర్స్ ని తీసుకోవాలి ఢిల్లీ క్యాపిటల్స్. మరి ఈ టీం ఎట్లుంది ఒకసారి కామెంట్ అయితే చేయండి. మనం నెక్స్ట్ టీం గురించి మాట్లాడదాం. మన అందరికీ ఇష్టమైన టీం ఖచ్చితంగా ఆర్సీబీ గురించి అయితే మనం మాట్లాడదాం. ఎందుకంటే నాకు చాలా ఫేవరెట్ టీం. ఫస్ట్ మాట్లాడదాం అనుకున్నా, కానీ ఫస్ట్ మాట్లాడితే ఇంట్రెస్టింగ్ టీమ్స్ అని ఫస్ట్ మాట్లాడితే మీరు లాస్ట్ వరకు వీడియో కూడా అంత ఇంట్రెస్టింగ్ గా అంత ఎక్సైట్మెంట్ గా చూడాలి కదా. అందుకే ఆర్సీబీ గురించి ఇప్పుడు మాట్లాడుతున్నా. ఆర్సీబీ గురించి ఎవరెవరు రిలీజ్ చేసిరో దాని గురించి మనం మాట్లాడదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే లేమ్ లివింగ్స్టోన్, లుంగి నింగడి, మనోజ్ బాండజే, మయాంక్ అగర్వాల్ అండ్ మోహిత్ రాతే, స్వస్తిక్ చికారా అంటే నిజంగా విరాట్ కోహ్లీ క్లోజ్ ఫ్రెండ్, మంచి ఫ్రెండ్ స్వస్తిక్ చికారాన్ని వదిలిపెట్టుకోవడం నిజంగా కొంచెం బాధగా అనిపించిన. కానీ ఇక్కడ మెయిన్ గా ఎక్స్పెక్ట్ చేసింది ఏంటంటే లివింగ్స్టోన్ అయితే రిలీజ్ చేస్తారు. ప్రతి ఒక్కరు ఇక్కడ మనం ఎక్స్పెక్ట్ చేసినాం మనము ఆర్సీబీ నుంచి. అయితే రిమైనింగ్ టీం అయితే వాళ్ళు రిటైన్ చేసుకున్నారు. ఎందుకనంటే 18 సంవత్సరాలకే మనకు కప్పు తీసుకొచ్చి హిస్టరీ బ్రేక్ చేసారు కాబట్టి ఖచ్చితంగా ఆ ప్లేయర్స్ ని మళ్ళీ వాళ్ళని ఉంచి ఆడిపిద్దాము అని చెప్పేసి వాళ్ళ ఆలోచన అయితే చాలా మంచిగా ఉంది. మిగతా ప్లేయర్స్ అందరినీ వాళ్ళు రిటైన్ చేసుకున్నారు. ఓన్లీ ఈ 6 మెంబర్స్ మాత్రమే వాళ్ళు రిలీజ్ చేశారు. దీంట్లో లేమ్ లివింగ్స్టోన్ ప్లేస్ లో అండ్రే రసూల్ మీద కన్నేస్తే మంచిగా ఉంటుంది అని చెప్పేసి నాకైతే అనిపిస్తుంది. అండ్ రిమైనింగ్ పర్స్ వచ్చేసి ఆర్సీబీకి 16.4 CR అయితే ఉన్నది భయ్య. 16.4 CR ఆర్సీబీకి రిమైనింగ్ పర్స్. మరి ఎవరెవరిని రిటైన్ చేసుకున్నారు ఆర్సీబీ అంటే నిజంగా దాని గురించి మనం మాట్లాడదాం. ఫస్ట్ అయితే విరాట్ కోహ్లీ, ది కింగ్ కోహ్లీ. దాని తర్వాత రజత్ పటిదార్, టిమ్ డేవిడ్, జాకోబ్ బెథెల్, జితేష్ శర్మ, జోస్ హేజిల్ వుడ్ అండ్ కృణాల్ పాండ్యా, నువన్ తుషారా, ఫిలిప్ సాల్ట్, భువనేశ్వర్ కుమార్, రసిక్ దార్ సలాం అండ్ రోమారియో షెఫర్డ్ అండ్ సుయాష్ శర్మ, స్వప్నిల్ సింగ్, దేవదత్ పడిక్కల్, యశ్ దయాల్ అండ్ అభినందన్ సింగ్. వీళ్ళల్లో ఆర్సీబీ నిజంగా రిమైనింగ్ ప్లేయర్స్ మొత్తం రిటైన్ చేసుకుంది కదా. కాకపోతే ఒక్కటి కృణాల్ పాండ్యా, సుయాష్ శర్మ అయితే వీళ్ళిద్దరైతే ఉన్నారు, మంచి స్పిన్నర్లే. కాకపోతే రిమైనింగ్ వచ్చేసి 16.4 CR ఉంది. 8 స్లాట్స్ ఉన్నాయి కాబట్టి ఇంకో మంచి స్పిన్నర్ ని పిక్ చేసుకుంటే మంచిగా ఉంటది అని నాకైతే అనిపిస్తుంది. ఎందుకంటే వీళ్ళిద్దరిలో ఎవరన్నా ఒకరైనా మంచి పర్ఫార్మెన్స్ లేకపోయినా, లేకపోతే ఇంజూరీ అయినా ఇంకో స్పిన్నర్ లేడు మెయిన్ స్పిన్నర్ కాబట్టి చాలా ప్రాబ్లం అవుతుంది. ఇప్పుడు లేమ్ లివింగ్స్టోన్ కూడా స్పిన్నింగ్ వేస్తుండే, కానీ లేమ్ లివింగ్స్టోన్ కూడా రిలీజ్ చేశారు కాబట్టి ఇంకో స్పిన్నర్ పైన ఖచ్చితంగా ఫోకస్ చేయాలి. మనకు బ్యాటింగ్ ఆర్డర్ ఉంది, ఫాస్ట్ బౌలింగ్ కూడా మంచిగా ఉన్నది కాబట్టి ఖచ్చితంగా స్పిన్నర్ పైన కాన్సన్ట్రేషన్ చేసి స్పిన్నర్ ని తీసుకుంటే బెస్ట్ పిక్ అని చెప్పేసి నాకైతే అనిపిస్తుంది. మరి మీకేమనిపిస్తుంది కామెంట్ అయితే చేయండి. అండ్ ఇప్పుడు మనందరికి ఇష్టమైన టీం ఇంకో టీం ఏంది, SRH సన్ రైజర్స్ హైదరాబాద్, మన హోమ్ టీం. SRH గురించి మాట్లాడదాం. అండ్ చాలా మంది కూడా చాలా న్యూస్ అయితే వచ్చింది, ఎన్రిచ్ క్లాస్ అన్ని రిలీజ్ చేస్తారు, ఆ 23 CR అట్నే పెట్టుకుంటారు, ఇంకా మంచి మంచి ప్లేయర్స్ పిక్ చేసుకోవచ్చు అని చెప్పేసి చాలా మంది అనుకున్నారు. కానీ అదైతే కాదు. రిలీజ్ చేసిన ప్లేయర్స్ ఎవరు అంటే హడామ్ జంపర్, రాహుల్ చాహర్, వియాన్ మల్డర్, అభినవ్ మనోహర్, సచిన్ బేబీ, అథర్వ తైడే అండ్ సిమర్జీత్ సింగ్. స్పిన్ బౌలర్ అడమ్ జంపన్ అయితే రిలీజ్ చేశారు, రాహుల్ చాహర్ అయితే రిలీజ్ చేశారు. ఎందుకంటే లాస్ట్ టైం SRH కి ఎక్కడ వాళ్ళు సెట్ అయిన ప్లేయర్స్ అంటే ఓన్లీ ఓపెనింగ్ పార్ట్నర్షిప్, అండ్ ముగ్గురు. ఇషాన్ కిషన్ ఫస్ట్ మ్యాచ్ మాత్రమే సెంచరీ కొట్టింది, దాని తర్వాత నుంచి మొత్తం పర్ఫార్మెన్స్ అంతా ఫెయిల్. అండ్ అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, హెన్రిచ్ క్లాసెన్ వీళ్ళు ముగ్గురు తప్ప ఎవరి నుంచి అంత పర్ఫార్మెన్స్ అయితే రాలేదు వీళ్ళ నుంచి. అండ్ మొహమ్మద్ షమి నుంచి ఇలాంటి పర్ఫార్మెన్స్ రాలేదు. ఓన్లీ సీజన్ మొత్తం 6 వికెట్స్ మాత్రమే తీయగలిగిండు. కాబట్టి మొహమ్మద్ షమి అయితే ట్రేడ్ అయిపోయింది భయ్య LSGకి. అండ్ రిలీజ్ చేసిన ప్లేయర్స్ అయితే 7 మెంబర్స్ ఉన్నారు. వీళ్ళల్లో నాకు అన్ఎక్స్పెక్టెడ్ అనిపించింది ఎవరు లేరు, ఆల్మోస్ట్ అంతా ఎక్స్పెక్ట్ చేసింది, ఎందుకంటే రిలీజ్ చేయాల్సిందే. 25.5 CR ఉంది ఇంకా SRH కి. మరి 25.5 CR లో ఎంతమందిని తీసుకోవాలి, ఇంకా 10 మందిని తీసుకోవాలి. మరి 10 మందిలో ఖచ్చితంగా మనకు ఫినిషర్ రోల్ కి అయితే ప్లేయర్స్ కావాలి, అండ్ మిడిల్ ఆర్డర్ లో కూడా బ్యాటింగ్ ఆర్డర్ కావాలి, అండ్ మంచి స్పిన్నర్లు అయితే కావాలి. అండ్ రిటైన్ చేసుకున్న ప్లేయర్స్ గురించి మనం మాట్లాడతాం. SRH గురించి అభిషేక్ శర్మ, ప్యాట్ కమిన్స్, ట్రేవిస్ హెడ్, హెన్రిచ్ క్లాసెన్, అనికేత్ వర్మ. మనకు మిడిల్ ఆర్డర్ లో మంచి ప్లేయర్ దొరికిండు అనికేత్ వర్మ. అండ్ బ్రిడన్ కార్సే, ఇషాన్ మలింగ, నితీష్ కుమార్ రెడ్డి అండ్ హర్ష్ డూబే, హర్షల్ పటేల్, ఇషాన్ కిషన్, జయదేవ్ ఉనత్కట్, కమిందు మెండిస్ అండ్
సమరన్ రవిచంద్రన్ అండ్ జీషన్ అన్సారీ స్పిన్ బౌలర్, మంచి బౌలింగ్ కూడా చేసిండు లాస్ట్ టైం. అండ్ ఈ ప్లేయింగ్ దీంట్లో నుంచి ప్లేయింగ్ 11 బెస్ట్ ప్లేయింగ్ 11 అయితే మీరైతే పిక్ చేసి కింద కామెంట్ అయితే చేయండి. మన ఎస్ఆర్హెచ్ టీం ఈసారి కూడా మంచిగా ఉంది. ఎన్రిచ్ క్లాస్ తీసేస్తే కొంచెం చాలా కష్టం అయిపోతుండే, కాకపోతే రీటైన్ చేసుకున్నారు మళ్ళీ. అండ్ రిలీజ్ చేసిన ప్లేయర్స్ నుంచి మనకు ఇంకా 10 స్లాట్స్ ఉన్నాయి కాబట్టి 25.5 CR ఉంది కాబట్టి ఖచ్చితంగా ఇంకో 2 స్పిన్నర్లని మంచిగా పిక్ చేసుకోవాలి ఎస్ఆర్హెచ్ అని చెప్పేసి నేనైతే అనుకుంటున్నా. అండ్ ఇప్పుడు మనకు ఇంకో ఇష్టమైన టీం గురించి మనం మాట్లాడదాం. ఆ టీం ఏంటంటే నిజంగా జబర్దస్త్ టీము సిఎస్కే గురించి మనం మాట్లాడదాం. అసలు ఈ ప్లేయర్స్ ని రిలీజ్ చేస్తారా అని చెప్పేసి మనం ఎక్స్పెక్ట్ కూడా చేయలేము. ఎందుకంటే అలాంటి ప్లేయర్స్ ఉండే సిఎస్కేలో, అలాంటి బౌలర్ ఉండే సిఎస్కేలో, డెప్త్ లో మనకు బౌలింగ్ కావాలి, మనకు మంచి బౌలర్ కావాలి, 6 రన్స్ మాత్రమే ఉన్నాయి, వీటిని కాపాడుకొని మనం విన్ కావాలి అనుకుంటే మనకు గుర్తొచ్చే ఒకే ఒక ప్లేయర్ మహిషా పతిరానా అయితే వాళ్ళు రిలీజ్ చేసారు భయ్య. అండ్ డేవన్ కోన్వే అండ్ రచిన్ రవీంద్ర, దీపక్ హుడా, విజయ్ శంకర్, హాండ్రే సిద్ధార్థ్ అండ్ కమలేష్ నాగర్కోటి, రాహుల్ త్రిపాఠి, షేక్ రషీద్, వంశ్ బేడి వీళ్ళనైతే రిలీజ్ చేసింది సిఎస్కే. అండ్ ఇంకోటి రవీంద్ర జడేజాని కూడా ట్రేడ్ చేసుకుంది, సంజు శాంసన్ ని ట్రేడ్ చేసుకుంది, రవీంద్ర జడేజాని వాళ్ళు రిలీజ్ చేసుకున్నారు. కాకపోతే అక్కడ కొంచెం ఫ్యాన్స్ అందరికి నిజంగా చాలా సాడ్ అనిపించింది, చాలా బాధ అనిపించింది. ఎంతో ఎమోషన్స్ సోషల్ మీడియాలో చూపించారు. రవీంద్ర జడేజా ఎంతో చేసిండు సిఎస్కే కి, అంత ఇంత కాదు చాలా చేసిండు. కాబట్టి రవీంద్ర జడేజా వెళ్ళిపోవడం సిఎస్కే నుంచి అయితే చాలా మంది అయితే చాలా బాధగా ఫీల్ అయ్యారు. అండ్ దీంట్లో నాకైతే ఎక్స్పెక్ట్ చేసిన ప్లేయర్స్ అయితే ఉన్నారు మిగతా వాళ్ళు, కాకపోతే అన్ఎక్స్పెక్టెడ్ అయితే వచ్చింది ఒకటే మహిషా పతిరానా. అండ్ ఇక్కడ రచిన్ రవీంద్ర నుంచి కూడా చాలా టీమ్స్ అయితే వాళ్ళు చూస్తున్నారు. మినీ యాక్షన్ లో చూద్దాం మరి ఎవరిని తీసుకుంటారు అని చెప్పేసి. అండ్ మెయిన్ అన్ఎక్స్పెక్టెడ్ వచ్చేసి సిఎస్కే నుంచి మహిషా పతిరానా అండ్ రవీంద్ర జడేజా. వీళ్ళని అయితే ఎవ్వరు కూడా ఎక్స్పెక్ట్ కూడా చేయలేము, రిలీజ్ చేస్తారు, ట్రేడ్ చేస్తారు అని చెప్పేసి. మరి మీకేమనిపిస్తుంది కామెంట్ చేయండి. అండ్ ఇంకా సిఎస్కే కి 43.4 CR అయితే ఉన్నది భయ్య. మరి అండ్ ఇప్పుడు సిఎస్కే వాళ్ళైతే రిమైనింగ్ ప్లేయర్స్ అయితే వాళ్ళు రిటైన్ చేసుకున్నారు. ఆ ప్లేయర్స్ ఎవరో మనకైతే తెలుసు. అండ్ టోటల్ గా అయితే ఇంకా సిఎస్కే వాళ్ళైతే నిజంగా ఇంకా 43.4 CR అయితే వాళ్ళ దగ్గర ఉంది. అండ్ మరి ఎవరెవరిని వాళ్ళు ఇంకా పిక్ చేస్తారో దాని గురించి అయితే మనం మినీ యాక్షన్ December 16th ఉంది, ఆ రోజు మనం తెలుసుకుందాం. అండ్ ఇప్పుడైతే ఇంకో టీం గురించి మనం మాట్లాడదాం, LSG లక్నో సూపర్ జైంట్స్. నిజంగా లక్నో సూపర్ జైంట్స్ ఓనర్ అయితే నిజంగా ఏమైనా పిక్ చేస్తాడా, జబర్దస్త్ పిక్ అయితే చేస్తాడు. ఆయన అట్లాగే మంచి ట్రేడింగ్ కూడా చేసుకున్నాడు. LSG ఓనర్ అయితే నిజంగా చాలా మంచి ట్రేడింగ్ అయితే చేసుకున్నాడు LSG ఓనర్. అండ్ మనకు అండ్ మొహమ్మద్ షమీని కానీ. అండ్ ఇప్పుడు మనం రిలీజ్ చేసిన ప్లేయర్స్ గురించి అయితే మనం మాట్లాడదాము. LSG నుంచి డేవిడ్ మిల్లర్, ఆకాష్ దీప్, రవి బిష్నోయ్ అండ్ సమర్ జోసెఫ్, ఆర్యాన్ జుయాల్ అండ్ రాజ్వర్ధన్ అండ్ యువరాజ్ చౌదరి. ఈ ప్లేయర్స్ అయితే వాళ్ళు రిలీజ్ చేశారు ఎవరు LSG వాళ్ళు. అండ్ దీంట్లో అయితే మెయిన్ గా అయితే ఆకాష్ దీప్, రవి బిష్నోయ్ అసలు అన్ఎక్స్పెక్టెడ్ ప్లేయర్, అసలు రిలీజ్ చేస్తారని చెప్పేసి అసలు అనుకోలేము మనము. సమర్ జోసెఫ్ అంటే వీళ్ళనైతే రిలీజ్ చేసుకోవచ్చు. అండ్ డేవిడ్ మిల్లర్ నుంచి అంత పర్ఫార్మెన్స్ లేదు. అండ్ అట్లాగే వాళ్ళ దాంట్లో మంచి ప్లేయర్స్, బిగ్ హిట్టర్స్ ఉన్నారు. అలాంటప్పుడు డేవిడ్ మిల్లర్ కి అంత ఛాన్స్ కూడా రాదు కూడా. ఎందుకంటే మెయిన్ అక్కడ ఉన్నది రిషబ్ పంత్, నికోలస్ పూరన్, మిచెల్ మార్ష్ ఇలాంటి ప్లేయర్స్ ఉన్నారు. ఇలాంటి ప్లేయర్స్ ఉన్నప్పుడు ఇంకా చాలా కష్టం. మార్కరము ఇలాంటి ప్లేయర్స్ ఉన్నప్పుడు డేవిడ్ మిల్లర్ కి ఛాన్స్ రావడం చాలా కష్టం అయిపోతుంది ఆ ప్లేయర్స్ ముందు. అండ్ ఇంకా రిమైనింగ్ పర్స్ వచ్చేసి 22.95 CR అయితే ఉన్నది LSG కి, 22.95 CR. అండ్ వీళ్ళు రిటైన్ చేసుకున్న ప్లేయర్స్ గురించి అయితే మనం మాట్లాడదాం. రిషబ్ పంత్, నికోలస్ పూరన్, హెడెన్ మార్క్రమ్, మిచెల్ మార్ష్, మొహమ్మద్ షమ్మి ట్రేడ్ అయితే అయ్యిండు. అండ్ హర్షిన్ కులకర్ణి అండ్ ఆవేష్ ఖాన్, ఆయుష్ బడోని, దిగ్వేష్ రతి జబర్దస్త్ ప్లేయర్, అసలు మొత్తం కాంట్రవర్సీ లేపిస్తాడు. అండ్ మయాంక్ యాదవ్, హిమ్మత్ సింగ్ అండ్ మణిమారన్ సిద్ధార్థ్ అండ్ మాథ్యూ బ్రిడ్జ్ కి అర్జున్ టెండూల్కర్, ప్రిన్స్ యాదవ్. అర్జున్ టెండూల్కర్ కూడా ట్రేడ్ అయ్యండి ముంబై ఇండియన్స్ నుంచి. ప్రిన్స్ యాదవ్, షాబాజ్ అహ్మద్ అండ్ మోషిన్ ఖాన్, అబ్దుల్ సమద్ అండ్ ఆకాష్ సింగ్ ఈ ప్లేయర్స్ అయితే రిటైన్ చేసుకున్నారు. ఇంకా 22.95 CR అయితే ఉంది టోటల్ గా. ఇంకా 6 స్లాట్స్ అయితే ఉన్నాయి మనకు LSG కి. అండ్ ఇప్పుడు మనం నెక్స్ట్ మెయిన్ టీము అందరికి ఇష్టమైన టీమే ఇది కూడా, ముంబై ఇండియన్స్. మన ముంబై ఇండియన్స్ గురించి అయితే మనం మాట్లాడదాం. ఇక్కడ ముంబై ఇండియన్స్ ఎవరెవరైతే రిలీజ్ చేసారో దాని గురించి అయితే మనం మాట్లాడదాం. ఫస్ట్ అయితే ముంబై ఇండియన్స్ రిలీజ్ చేసింది బేవన్ జాకోబ్స్
అండ్ సత్యనారాయణ రాజు, రేసి టోప్లే అండ్ కేఎల్ షిర్జిత్ అండ్ కరణ్ శర్మ, ముజిబుల్ రెహమాన్ అండ్ లిజార్డ్ విలియమ్స్ అండ్ విఘ్నేష్ పుతూర్. వీళ్ళ నుంచి మనం ఇక్కడ అసలు అన్ఎక్స్పెక్టెడ్ ప్లేయర్స్ అయితే ఎవరు లేరు. కాకపోతే వీళ్ళకు మిగిలింది ఒకటి 2.75 CR మాత్రమే మిగిలింది. ఇంకా 5 మెంబర్స్ అయితే వీళ్ళు తీసుకోవాలి. ముంబై ఇండియన్స్ వాళ్ళు మంచి ట్రేడింగ్ అయితే వాళ్ళు చేసిర్రు. ఒకసారి రిటైల్ ప్లేయర్స్ గురించి మనం మాట్లాడదాం. ముంబై ఇండియన్స్ హార్దిక్ పాండ్యా, రోహిత్ శర్మ, జాస్ప్రీత్ బుమ్రా, సూర్యకుమార్ యాదవ్, రియాన్ రికల్టన్, తిలక్ వర్మ, ట్రెంట్ బౌల్ట్, మయాంక్ మార్క్ అని ట్రేడ్ చేసిర్రు. ప్లేయర్స్ చదువుతా ఉంటే అమ్మ ఈ సీజన్ 2026 సీజన్ ముంబై ఇండియన్స్ కొట్టి పాటేస్తారు ఈజీగా. అసలు వన్ సైడ్ చేసేస్తారు అన్నట్టు ఉన్నది భయ్య టీము ముంబై ఇండియన్స్ అయితే మామూలుగా లేదు. అండ్ విల్ జాక్స్, మిచెల్ శాంట్నర్, షాదుల్ ఠాకూర్, అశ్వని కుమార్, కార్బిన్ బాస్కో, దీపక్ చాహర్, షెర్ఫానే రూథర్ఫర్డ్ ట్రేడ్ చేశారు. అండ్ రఘు శర్మ, రాజ్ బావా అండ్ రోబిన్ మింజ్, అల్లా గజన్ఫర్ నిజంగా లాస్ట్ టైం అయితే ఆడలేకపోయిండు. ఆఫ్ఘనిస్తాన్ ప్లేయర్ కూడా ఇంజురీతో ఆడలేకపోయిండు. చాలా మంచి బౌలర్ కూడా, బోత్ సైడ్స్ కూడా స్పిన్ చేయగలిగే ప్లేయర్ అల్లా గజన్ఫర్ అండ్ నమందిర్. అమ్మ పిచ్చి లేచిపోతుంది భయ్య ఈ టీం చూస్తే, మామూలు టీం కాదు, జబర్దస్త్ టీము ముంబై ఇండియన్స్. అబ్బా జబర్దస్త్ కాదు, అంతకు మించి ఇంకంతే. నాకు అన్ని టీంలలో ఈసారి నచ్చింది ఒకటే ఒక టీం భయ్య, నా ఫేవరెట్ అయిన ఆర్సీబీ కూడా కాదు. నాకైతే ముంబై ఇండియన్స్ అయితే ఈసారి మాత్రం కేసీపీడి అంతే, ఇంకా మామూలుగా లేదు, జబర్దస్త్ ఉన్నది టీము. మామూలు బ్యాటింగ్ లైనప్ కాదు, మామూలు బౌలింగ్ లైనప్ కాదు, ఏకదం ఉన్నది టీ10 ప్లేయర్స్ కూడా. అండ్ ఇప్పుడు నెక్స్ట్ టీం గురించి మనం మాట్లాడదాం. ఆర్ఆర్, రాజస్థాన్ రాయల్స్. అండ్ మేబీ కూడా ఇది లాస్ట్ టీం అనుకుంటా నాకు తెలిసి, రాజస్థాన్ రాయల్స్ అంతే. ఆ రాజస్థాన్ రాయల్స్ గురించి అయితే మనం మాట్లాడదాం. ఫస్ట్ రిలీజ్ చేసిన ప్లేయర్స్ ఎవరంటే మహేష్ తీక్షణ, వనిందు ఆసరంగా, ఫజల్లా ఫరూకి, కునాల్ రాథోరే, అశోక్ శర్మ అండ్ కుమార్ కార్తికేయ అండ్ ఆకాష్ మధ్వాల్. చూసుకోండి ఈ ప్లేయర్స్ అయితే వాళ్ళు రిలీజ్ చేశారు. ఇంకా 16.05 CR అయితే వాళ్ళకు రిమైనింగ్ పర్స్ ఉంది. మెయిన్ గా ఇక్కడ రవీంద్ర జడేజాని అయితే తీసుకొచ్చుకున్నారు, అదైతే చాలా ప్లస్ పాయింట్. కాకపోతే సంజు శాంసన్ కూడా వదిలేసుకున్నారు. మరి దీని తర్వాత కెప్టెన్ ఎవరైతారు ఆర్ఆర్ కి అని అంటే దీంట్లో మంచి ప్లేయర్స్ ఉండగా వాళ్ళు రిలీజ్ చేసారు. తీక్షణ గానీ, ఆసరంగా గానీ, శ్రీలంకన్ ప్లేయర్స్ అయితే వాళ్ళు రిలీజ్ చేసుకున్నారు. కాకపోతే ఆర్ఆర్ రిటైన్ ప్లేయర్స్ గురించి మాట్లాడిన దాని తర్వాత అప్పుడు మనకు ఎవరు కెప్టెన్ కావచ్చు దాని గురించి మనం మాట్లాడదాం. ఫస్ట్ అయితే ఆర్ఆర్ రిటైన్ చేసుకున్న ప్లేయర్స్ యశస్వి జైస్వాల్, రవీంద్ర జడేజా ట్రేడ్ అయితే చేసిరు రవీంద్ర జడేజాని. అండ్ జోఫ్రా ఆర్చర్, వైభవ్ సూర్యవంశి. మామూలు ఓపెనింగ్ పార్ట్నర్షిప్ అయితే కాదు వీళ్ళిద్దరిది, జైస్వాల్ అండ్ వైభవ్ సూర్యవంశి. అండ్ నెక్స్ట్ వచ్చి పెట్రోయస్ అండ్ రియాన్ పరాగ్ అండ్ డినోవన్ ఫెరీరా అండ్ నాంద్రే బర్గర్, శామ్ కరణ్ ట్రేడ్ చేసుకున్నారు. అండ్ సందీప్ శర్మ అండ్ సిమ్రాన్ హెట్మైర్, శుభం డూబే అండ్ తుషార్ దేశపాండే, మపాకా అండ్ ధ్రువ్ జురేల్ అండ్ యుజ్వీర్ చారక్. వాటి లైనప్ జబర్దస్త్ లైనప్ ఉంది వీళ్ళకి కూడా. ఇంకా 9 స్లాట్స్ అయితే రిమైనింగ్ ఉన్నాయి. అండ్ 16.05 CR అయితే వీళ్ళకైతే ఉన్నది ఇంకా పర్స్ అయితే. కాకపోతే ఇప్పుడు ఆల్మోస్ట్ మనము 10 టీమ్స్ గురించి అయితే మాట్లాడినాము. కేకేఆర్ కానీ, ఎల్ఎస్జీ కానీ, పంజాబ్ కానీ అండ్ ఆర్సీబీ కానీ అండ్ ఢిల్లీ క్యాపిటల్స్ కానీ, చెన్నై కానీ, ఎస్ఆర్హెచ్ కానీ, ముంబై ఇండియన్స్ కానీ, జీటీ కానీ, ఆర్ఆర్, ఈ 10 టీమ్స్ గురించి అయితే మనం అయితే మాట్లాడినాం అయ్యా. మరి ఇప్పుడు మనం దీంట్లో ఎక్కువ అన్ఎక్స్పెక్టెడ్ గా అనిపించింది అయితే కేకేఆర్ అండ్ సిఎస్కే. నాకైతే చాలా అన్ఎక్స్పెక్టెడ్ గా అనిపించింది, ఎందుకంటే కేకేఆర్ నుంచి ఆండ్రే రసూల్ అండ్ సిఎస్కే నుంచి మహేష్ పతిరానా కానీ, రవీంద్ర జడేజా కానీ, అండ్ అట్లాగే ఆర్ఆర్ నుంచి సంజు శాంసన్ ట్రేడింగ్ కానీ. సంజు శాంసన్ ట్రేడింగ్ ఎప్పటి నుంచో మనకు వినబడ్డది. కాకపోతే సిఎస్కే నుంచి రవీంద్ర జడేజా అండ్ శాంసన్ వదిలేసుకొని సంజు శాంసన్ ని తీసుకుంటారని చెప్పేసి అస్సలు కూడా ఎక్స్పెక్ట్ చేయలేం. అండ్ సేమ్ అట్లాగే సంజు శాంసన్ ని మరి కెప్టెన్ చేస్తారేమో, అట్లా తీసుకుంటారేమో అని చెప్పేసి అనుకున్నాం. కాకపోతే సంజు శాంసన్ కూడా కెప్టెన్ కాదంట ఈ నెక్స్ట్ సీజన్ కి. రుతురాజ్ గైక్వాడే కెప్టెన్ అంట నెక్స్ట్ సీజన్ కి. మరి ఒకసారి చూసుకోండి ఇక్కడ ఫ్యాన్స్ ఎంత డిసప్పాయింట్మెంట్ గా ఉంటారు ఇంకా సంజు శాంసన్ ఫ్యాన్స్ అయితే. మనకైతే ఇప్పుడు మెయిన్ గా నాకు నచ్చిన టీం అయితే నిజంగా నాకు ఇష్టమైన టీం ఆర్సీబీ కావచ్చు, నా ఫేవరెట్ నా హోమ్ టౌన్ ఎస్ఆర్హెచ్ కావచ్చు. నాకు అన్నిటికంటే నేను 100% ఎక్కడైతే నాకు కరెక్ట్ అనిపిస్తుందో ఆ టీం గురించి చెప్తాను. నాకైతే ముంబై ఇండియన్స్ టీం అయితే చాలా పర్ఫెక్ట్ టీం అని నాకైతే అనిపిస్తుంది భయ్య. మరి మీకేమనిపిస్తుందో కామెంట్ అయితే చేయండి. కాకపోతే ఇంకా స్పిన్నర్లు అయితే కొంచెం ఇంకా కావాలి. స్పిన్నర్లు కూడా ఆల్మోస్ట్ అక్కడ మిచెల్ శాంట్నర్ ప్లేయర్స్ ఉన్నారు. కాకపోతే ఇంకో స్పిన్నర్ ఏమన్నా తీసుకునే ఛాన్సెస్ అయితే ఉన్నాయి ముంబై ఇండియన్స్. మరి ఎవరిని తీసుకుంటారు ఏంది దాని గురించి అయితే చూడాలి. అండ్ ఇప్పుడు
ప్రతి ఒక్కటి IPL 2026 అప్డేట్స్, ప్రతి ఒక్క మ్యాచ్ గురించి అయితే, ప్రతి ఒక్క ప్లేయర్ గురించి అయితే మీ ముందుకు తీసుకొస్తా ప్రతిరోజు. మీరు చేయాల్సిందల్లా ఒకటి వీడియోని నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మనకు టార్గెట్ ఒకటే 5000 సబ్స్క్రైబ్స్ మనకు రావాలి 2026 IPL స్టార్ట్ అయ్యే వరకు. ఈ వీడియో అందరికీ నచ్చింది అనుకుంటా. నచ్చితే లైక్ అయితే చేసుకోండి. అండ్ ప్రతి ఒక్కరు కూడా చాలా క్లారిటీగా అర్థమైతే కింద కామెంట్ అయితే చేయండి. అండ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మనం కలుద్దాం. అప్పటి వరకు థ్యాంక్ యూ ఫ్రెండ్స్.